మోటుపతులు, నేను ఈ బైక్ తో 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాలి. ఇది దగదగ మెరిసిపోవాలి. అందరూ కళ్ళప్పగించి చూడాలి. ఓకే సార్. ఇది 5 కోట్ల రూపాయలు విలువైన బైక్. ఒకవేళ దీనికి ఏమైనా అయిందంటే ఆ బాధ్యత మీరిద్దరే తీసుకోవాల్సి ఉంటుంది. మీరసలు ఏమాత్రం దిగులు పడకండి. మీ బైక్ ని మా ప్రాణాలు చూసుకున్నంత జాగ్రత్తగా మేము చూసుకుంటాం. కాసేపట్లో నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. పద, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పతులు, ఈ బైక్ మీద సరదాగా అలా వెళ్ళి ఓ రౌండ్ సొద్దాం పద. చూడు, బైక్ ఏమైనా అయిందంటే మనం 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మోహం, ఏమీ కాదులే పద. ఊరికే అలా ఒకే ఒక్క రౌండ్ వేసి వచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఎవరికి తెలుసు, జీవితంలో ఇలాంటి గొప్ప బైక్ మీద రైడ్ చేసే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. సర్లే పద, కానీ ఒకే ఒక్క చిన్న రౌండ్ అంతే. ఏ పతులు, వేడివేడిగా సమోసాలు తిన్నావా? అరే పతులు, ఈ మోటార్ బైక్ బ్రేక్ వేసినా ఆగటం లేదు, బ్రేక్ పట్టడం లేదు. అయితే వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసేయి, తాళం తీసేయి. ఈ మోటార్ బైక్ అసలు తాళమే లేదు పతులు. ఇంజిన్ ఎలాగా ఆపాలో అర్థం కావటం లేదు. పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, చింగం గారికి కాల్ చేద్దాం. దీన్ని ఎలా ఆఫ్ చేయాలో ఆయనకి తెలిసి ఉండొచ్చు. హలో చింగం గారు, మా బైక్ ఆగడం లేదు. చింగం గారు, కాపాడండి, ఈ బైక్ ఆగటం లేదు. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? జంప్. మీరిద్దరూ నా బైక్ మీదకి జంప్ చేయండి. అలా జంప్ చేస్తే మేము 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ బైక్ కి చిన్న డాగు పడినా సరే 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అయ్యమ్మా, 5 కోట్ల రూపాయల బైకా? నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడే దీన్ని ఆపుతాను. అయ్యమ్మా, దీన్ని ఆపండి, దీన్ని ఆపండి. నా కాళ్ళు. అరే, మాకు ఆపడం తెలిస్తే అసలు మీకెందుకు ఫోన్ చేస్తాం? ఇది మా మాట ఏమాత్రం వినటం లేదు. దాని ఇష్టానికి అటు ఇటు వెళ్ళిపోతోంది. చూస్తుంటే దీంట్లో ఆటో డ్రైవింగ్ సిస్టమ్ ఉన్నట్టుగా ఉంది. దీన్ని డ్రైవ్ చేయడానికి మనిషి అక్కర్లేదేమో. అయ్యమ్మా, ఆపండి, ఎదురుగా పోల్ వస్తోంది. ఆపండి. అయ్యమ్మా, ఎంతసేపటి నుంచి నేను అదే కదా అరిచి గీ పెడుతున్నాను. ఎదురుగా పోల్ ఉంది, ఆపండి. అయ్యమ్మా, మోటు, ఏదో ఒకటి చెయ్యి. ఎప్పుడు చూసినా నీ కారణంగా నేను ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటున్నాను. కడుపు ఖాళీగా. ఇంకొకసారి కడుపు ఖాళీగా ఉంది అన్నావంటే మర్యాద జాగ్రత్త. ప్రాణాలు గాల్లో వేలాడుతుంటే నీకు ఇప్పుడు తిండి కూడా ముఖ్యమైపోయిందా? హలో డాక్టర్ జట్కా. నేను చెప్పిందంతా అర్థమైంది కదా కసిటే రామ్. బైక్ దగ్గరకు రాగానే మనిద్దరం దాని మీదకి కరెక్ట్ గా దూకేయాలి. ఆ తర్వాత ఆ బైక్ ని ఎలా ఆపాలన్నది నేను చూసుకుంటా. లగాయతు, ఎప్పుడు చూసినా ఈ మోటు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి స్నేహితుడు నాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. డాక్టర్ జట్కా,
ఏందన్నా ఎందుకు ఆపినావు? నీ లారీ కావాలి. లోపలికి వచ్చి మీరు స్పీడ్ తగ్గించండి, ఇంకా స్పీడ్ తగ్గించండి, అప్పుడే బైక్ లోపలికి రాగలదు. ఓ మంచి దేవుడా, ఆ బైక్ ని ఎలాగైనా ఆపు. దానికి ఏమైనా అయితే 5 కోట్ల రూపాయలు 7 జన్మలు ఎత్తునా మేం కట్టలేము. ఈ ఇసుక మూటలను గుద్దుకుంటే ఆ బైక్ ఏమి డ్యామేజ్ కాదు కదా? మీరేం దిగులు పడకండి, బైక్ ఆగే తీరుతుంది, అందులో ఏ ఇబ్బంది ఉండదు. నేను శాండ్ బ్యాగ్స్ ని ఉపయోగించడం పోలీస్ ట్రైనింగ్ లో చాలా బాగా నేర్చుకున్నారు. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు పత్లు చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, దాన్ని ఆపండి. దీన్ని ఆపడం మాకు తెలిసి ఉంటే మిమ్మల్ని ఎందుకు బతిమలాడతాం? దీన్ని ఆపడానికి వేరే మార్గం ఆలోచించండి. ఓ నా బైక్ మాత ఆగు, ఎందుకు మమ్మల్ని ఎలా ఏడిపిస్తావు? నువ్వు మా మాట విని మంచిగా ఆగావంటే నీకు 10 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తాను. 10 లీటర్లు. నీ 10 లీటర్ల పెట్రోల్ ఆశపడడానికి అదేమి మనిషి కాదు. ముందు 5 కోట్లు ఎలా సంపాదించాలో ఆలోచించు. అరే 5 రూపాయలు సంపాదించే టాలెంటే నాకు లేదు. 5 కోట్లు ఎలా సంపాదిస్తాను? చాలా పెద్ద తప్పు చేశాను. నా తల్లి, బామ్మ, నాయనమ్మ, అరే దయచేసి ఆగు. కసిటరామ్, ఇంతకీ నీ పథకం పారుతుందంటావా? లగాయత్తు, ఇలాంటి వలలతో ఉచ్చు పనడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అలాంటిది ఈ బైక్ ను పట్టుకోలేనా? నన్ను నమ్మండి. ఆ బైక్ ఈ వల్ల చిక్కుకుంటుందని నాకు అనిపించడం లేదు. అటు చూడండి, అది వస్తోంది. వాళ్ళని కాస్త గట్టిగా పట్టుకోండి. ఈ మోటు పతులు ఇద్దరు నా బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో చింగం గారు, మా బైక్ దొంగిలించబడింది. మోటు పత్లు అనే ఇద్దరు దాన్ని తీసుకుని పారిపోయారు. మీరు ఎలాగైనా మా బైక్ ని వెతికి పెట్టాలి ప్లీజ్. హలో హలో చింగం గారు, ఛాంపియన్షిప్ మొదలైంది. మీరు త్వరగా నా బైక్ ని తీసుకురండి. అయ్యమ్మా, నీ బైక్ నేను త్వరగా ఎలా తీసుకురాగలను? అదే నన్ను తీసుకువెళ్తోంది. ఏంటి మీరు అనేది? అదిగో అటు చూడు, నీ బైక్ ఇటువైపే వస్తున్నట్టుగా ఉంది. మిత్రులారా, 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేయడానికి అందరూ నిరాకరిస్తున్నారు. పైగా ఇంతకు ముందు ఛాంపియన్షిప్ పొందిన అతని బైక్ కనబడడం లేదు. అరే అరే అటు చూడండి, ఎవరు వస్తున్నారో మీరే చూడండి. ఎవరో 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేయబోతున్నారు. అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు? పైగా కొంతమంది దాని వెనకాల వేలాడుతూ వస్తున్నారు. ఇది రికార్డ్ ఎలా అవుతుంది? జంప్ ఓవర్, నెక్స్ట్ ట్రావెల్ కోసం సిద్ధం. ఇది కళా నిజమా? వీళ్ళు సాధించి చూపించారు. ఇదిగోండి సార్, మీరు గెలుచుకున్న ట్రోఫీ. మీరు వరల్డ్ రికార్డ్ సృష్టించారు. థ్యాంక్ యూ. అది నా బైక్, అది నా బైక్. నా బైక్ ని దొంగిలించుకు తీసుకెళ్లారు. నేను మిమ్మల్ని వదలను. నోరు మూసుకో. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్.
నీకెవ్వరూ సపోర్ట్ చేయరు. పొతలు మనమందరం ఈ ట్రోఫీతో పాటు ఈ బైక్ మీద కూర్చొని ఫోటో దిగుదాం. బాగుంది, చాలా బాగుంది.